2025 నాకెందుకో ఈ ఇయర్ చాలా పెద్దగా అనిపిస్తుంది మూవీ విషయంలో. సో, నా ప్రిడిక్షన్ ఏంటి? టాప్ 10 ఈ వీడియోలో మాట్లాడతాం. సంక్రాంతి మూవీస్ తర్వాత నాకేమైనా ఐడియాస్ రాలేదు. సో, అందుకే ఈ ఐడియా వచ్చింది. అందుకే చేస్తున్నాం. ఇంకా మీకేమైనా ఐడియాస్ వస్తే ప్లీజ్ కామెంట్స్‌లో పెట్టండి. ఇంకా కామెంట్స్ మళ్ళీ వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అదంతా ప్లీజ్ చేయండి. ఇంకా స్టార్ట్ అవుదాం. 10లో 'లైలా' పెట్టా. 'లైలా' మన విశ్వక్సేన్ గారి మూవీ. ఆయన స్క్రిప్ట్ సెలెక్షను బానే ఎళ్తదనుకోండి. అంటే బానే ఎళ్తది. 'మెకానిక్ రాకీ' నాకు స్లోగా అనిపించింది కొన్ని పార్ట్స్‌లో. కానీ ఆ ట్విస్ట్, టర్న్స్ బానే ఉంటది. ఇంకా 'గ్యాంగ్స్ గోదావరి' పక్కన పెట్టి మెయిన్‌గా ఆయన యాక్టెడ్ 'గ్యాంగ్స్ గోదావరిలో'. ఇంకా 'గామి' కూడా బానే ఉంటదబ్బా! అంటే 'కా' అందరూ చూసారు. అందరికి నచ్చింది. 'గా' కొంచెం సిమిలర్‌గా ఉంటది. 'గామి'లో కొంచెం డ్రాగ్ అంతే. ఇంకా దానికి ముందు నేను మర్చిపోయా. కానీ ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే ఈ ఇయరే కదా! సో, ఈ పాస్ట్ 2024లో ఆ 3 మూవీస్ వచ్చినాయి. ఇంకా 'లైలా' నాకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఒక అమ్మాయి రోల్ అంట. సో, నాకెందుకో ఈ సినిమా స్టోరీ కొంచెం సోషల్‌గా లేకుంటే పవర్‌ఫుల్ మెసేజ్ పెడితే అంటే ఒక ట్రాన్స్‌జెండర్ స్టోరీ అవును. ట్రాన్స్‌జెండర్ స్టోరీ పెడితే నాకెందుకో కొంచెం సోషల్‌గా ఎళ్తది సినిమా. ఇంకా ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని నాకు పెద్ద పెద్ద క్వెషన్ నాది. కానీ అది చూడాలి. అంటే కొంచెం మెయిన్‌గా క్యూరియాసిటీ ఉందబ్బా! ఈ సినిమాలో. ఎలా ఆడుతది? ఈ స్టోరీ ఏంటి? సో, అది. ఒక తమిళ్ ఫిల్మ్ ఉందని చెప్పాను గదా! ఆ తమిళ్ ఫిల్మ్ ఇదే. 9థ్ పార్ట్‌లో 'రెట్రో' రీసెంట్‌గా టీజర్ వచ్చింది. మీరు అడగొచ్చు ఎలా ఆ సినిమా అక్కడ పెడతావు? సూర్య గారు 'గంగవ్వతో' వచ్చారు. కార్తిక్ సుబ్బరాజ్ 'గేమ్ చేంజర్‌తో' వచ్చారు. ఎలా పెడతావు? అది మెయిన్‌గా ఇంకా హోప్ ఉంది. సూరి గారు ఒక ఫైన్ యాక్టర్ అబ్బా! అసలు చాలా బాగా చేస్తారు. ఇంకా కార్తిక్ సుబ్బరాజ్ గారు నాకు 'జిగర్తండ డబుల్ ఎక్స్' చాలా బాగా నచ్చింది ఆ సినిమా. 'జిగర్తండ', 'పేట' అవన్నీ బానే ఉంటాయి. సో, హోప్స్ ఉన్నాయి. ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది మెయిన్‌గా. గ్యాంగ్స్టర్ జానర్ నాకెందుకో నచ్చుతది. సో, అందుకే కొంచెం హోప్స్ ఉన్నాయి. అందుకే 'ఎయిత్' మన 'తండల్' నెక్స్ట్ మంతే రిలీజు. నాకు టీజర్ వచ్చింది. టీజర్ నాకు అంత నచ్చలేదు. 'దేవర' టైమ్ అనుకుంటా. నాకు 'దేవర' టీజర్ టైమ్. 'తండ్రి' కూడా ఆ టైంలో వచ్చింది. నాకు టీజర్ అంత నచ్చలేదు. చాలా ఆర్టిఫిషియల్ అనిపించింది. కానీ ఒక ఫీలింగ్ ఉంటది కదా! నీ మైండ్‌లో ఇది ఎందుకో అంటే సంక్రాంతికి వస్తున్నాం. మీరు నా ప్రిడిక్షన్ చూస్తే నాకెందుకో ఈ సంక్రాంతికి ఇదే మూవీ అనిపిస్తుంది. చెప్పాను కదా! సో, అలాంటిదే ఈ 'తండేల్' కోసం నాకెందుకో ఒక హిట్ ఫీలింగ్ వస్తుంది. సో, ఆ మైండ్ సెట్‌తో చెప్తున్నా. ఇంకోటి 'గీతా ఆర్ట్స్' అసలు చాలా రోజులు అవుతుంది. ఒక హిట్టు, ఒక ప్రాపర్ హిట్టు. సో, కొన్ని మెయిన్‌గా ఏమో ఛాన్సెస్ ఉన్నాయి అని ఫీలింగ్ వస్తున్నాయి. సో, అందుకే చెప్తున్నా. సో, 'ఎయిత్ పార్ట్' 'తండల్', 7th పార్ట్‌లో 'జాక్' మన సిద్దు గారి సినిమా. నాకు టీజర్ వచ్చిందనుకుంటా. ఒక గ్లింప్స్ చూసాను అనుకుంటా. మర్చిపోయా కానీ ఇది మెయిన్‌గా సిద్దు గారు తెలుగు బయటకొస్తే ఎలా యాక్ట్ చేస్తారని కొంచెం క్యూరియాసిటీ ఉంది. సో, అందుకే 7th పార్ట్‌లో పెట్టా. మెయిన్‌గా అదే ఒక ఫ్యాక్టర్. ఆయన ఎలా చేస్తారని. సో, అది 6th పార్ట్‌లో 'గూఢచారి పార్ట్ 2' ఇది చాలా డిలే తర్వాత వస్తుంది. సో, అందుకే నేను నిజం చెప్పాలంటే కొంచెం పైనకి ఉండాలి సినిమా. కానీ చాలా డిలే తర్వాత వస్తుంది. అసలు 'గూఢచారి పార్ట్ 1' ఎప్పుడో వచ్చింది. 2019 అనుకుంటా. ఒకసారి చెక్ చేసుకోండి. కానీ చాలా డిలే తర్వాత ఈ సెకండ్ పార్ట్ వస్తుంది. నాకెందుకో చాలా రీరైట్సు అయిందని అనుకుంటున్నా. అందుకే నాకంత అంటే ఖచ్చితంగా హైప్ ఉంది. నాకు పార్ట్ 1 చాలా బాగా నచ్చింది. కానీ ఈ చాలా డిలే తర్వాత ఆ హైప్ కిందకి వెళ్ళిపోయింది. సో, అందుకే 6th పార్ట్. ఇంకా 5th పార్ట్ 'మ్యాడ్ 2' ఇది మెయిన్‌గా నాకు ఫస్ట్ పార్ట్ చాలా బాగా నచ్చింది. ఒక మెమరీ అనుకోవచ్చు. థియేటర్‌కి నా ఫ్రెండ్స్ మేము అందరం వెళ్ళాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు మ్యాడ్ అట్మాస్ఫియరు, కాలేజ్ లైఫు చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో, మళ్ళీ అట్మాస్ఫియర్‌కి వెళ్ళాలని కొంచెం ఎక్సైటెడ్. సో, అందుకే 'మ్యాడ్ 2' కొంచెం పైనుంది. 4 విజయ్ దేవరకొండ 'వీడి 12'
ఇది మెయిన్‌గా ఆ పోస్టర్‌తో అసలు ఆ పోస్టరు చాలా పవర్‌ఫుల్‌గా, ఎమోషన్‌గా చాలా అనిపించింది. అసలు మన డైరెక్టర్ 'జెర్సీ' డైరెక్టర్ అనుకుంటా. 'జెర్సీ' డైరెక్టరే. అసలు ఆ 'జెర్సీ' సినిమా స్టోరీ కొంచెం బేసిక్. కానీ ఆ ఎమోషన్స్ ఆ ఫాదర్ సన్ నాకు కొంచెం కనెక్ట్ అయ్యా. సో, చాలా ఎమోషన్స్ ఉంది 'జెర్సీలో'. ఈ సినిమా కూడా ఆ పోస్టర్‌తోనే కొంచెం ఎమోషన్స్ వస్తున్నాయి. ఒక ఫీలింగ్. చాలా పవర్‌ఫుల్ ఎమోషన్స్ ఓన్లీ. సో, మన 'విజయ్ దేవరకొండ', 'అర్జున్ రెడ్డి' తర్వాత ఒక యాక్టింగ్ రోల్. ఈ లవర్ బాయ్ కాకుండా ఒక యాక్టింగ్ చాలా ప్రాపర్ యాక్టింగ్ రోల్ ఈ సినిమాయే కోరుకుంటున్నా. సో, అందుకే 3 ద రాజాసాబ్. మీరు అనుకోవచ్చు ఇది ఎందుకు 1లో లేదు. చెప్తా. అది మెయిన్‌గా నాకు డైరెక్టర్ మీద హోప్స్ లేవు. పక్కా కమర్షియల్ అనే సినిమా నాకు అసలు ఒక అన్‌ఫర్గెట్టబుల్ ఎక్స్‌పీరియన్స్ అది. నేను ఎప్పుడు అనుకోను. నేను అసలు ఏం చూస్తానరా నేను చాలా పాజిటివ్‌గా ట్రై చేస్తా. రిగార్డ్‌లెస్ ఆఫ్ హౌ బ్యాడ్ ది సినిమా ఈస్ ఐ ట్రై టు బీ పాజిటివ్. కానీ పక్కా కమర్షియల్ అసలు ఆ థాట్స్ వచ్చినాయి. ఏం చూస్తున్నానురా ఇంకేమైనా చేయొచ్చు కదా! ఆ థాట్సే వచ్చినాయి పక్క కమర్షియల్‌కి. సో, అందుకే ఈ సినిమాలో అంత హోప్స్ తక్కువే. కానీ ఎందుకు అయితే థర్డ్‌లో ఉందంటే అది మెయిన్‌గా ప్రభాస్ గారు. నాకు 'బాహుబలి' తర్వాత అన్ని సినిమాలు నచ్చినాయి ఎక్సెప్ట్ 'ఆదిపురుష్'. 'సాహో' బానే ఉంటది ఆఫ్టర్ రీవాచ్. 'రాధేశ్యామ్' ప్లాట్ డ్రివెన్ సినిమా. అంటే ఒక స్ట్రాంగ్ ప్లాట్ ఉంటది. కానీ ఆ క్రింజ్ సీన్స్ కొంచెం అంత ఎక్కలేదు. ఇంకా 'సలార్' నాకు 'సలార్' కూడా థియేటర్‌లో చూసినప్పుడు అంత నచ్చలేదు. కానీ ఓటీటీలో వచ్చినప్పుడు చాలా చూసా 'సలార్'. ఇంకా 'కల్కి' అసలు నా గుండెలో పెట్టుకున్నా. చాలా చ ఈ 'బాహుబలి' తర్వాత 'కల్కే' కొంచెం ఫేవరెట్స్ అయిన సినిమా. సో, అదంతా పక్కన పెట్టు. అంటే ఇంకా ఎందుకు ఆ హైప్? ఎందుకంటే ఏదో ఒక మళ్ళీ హారర్, రొమాంటిక్ కామెడీ. జానర్ చాలా డిఫరెంట్. ఈ 'కల్కి', 'సలార్‌లో పెట్టుకుంటే చాలా డిఫరెంటే. సో, మెయిన్‌గా ఆ క్యూరియాసిటీ ఉంది. అసలు 'ప్రభాస్' గారు ఇంత సీరియస్ కాంటెంట్ సినిమాలు తీసిన తర్వాత ఈ సినిమా ఆడుతదా? మెయిన్‌గా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్‌లో కొంచెం క్యూరియాసిటీ ఉంది. అసలు ఆయనకి ఆ మార్కెట్ ఉంది. కానీ ఒక డిఫరెంట్ జానర్ తీస్తే ఎలా ఉంటది ఆ మార్కెట్? ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్‌లో చాలా బాగా ఆడుతది. కానీ పాన్ ఇండియా వైస్‌లో ఎలా ఆడుతదని కొంచెం క్యూరియాసిటీ. ఇంకా మోషన్ పోస్టర్ వచ్చింది. లుక్కు కొంచెం మళ్ళీ వెరైటీగా మెయిన్‌గా ఈ సినిమా వెరైటీ. సో, కొంచెం ఎక్సైటెడ్ మెయిన్‌గా ఆ పాయింట్‌లో. ఇంకా అంతే. 2 మీరు అనుకోవచ్చు ఈ సినిమా కొంచెం హైగా ఉందిరా! కానీ హిట్ ద థర్డ్ కేస్. నాకు ఈ హిట్ సీరీస్ చాలా చాలా బాగా నచ్చింది. ఒక మిస్టీరియస్ థ్రిల్ లాగా ఈ సిరీస్ చాలా బాగా వెళ్తుంది. సో, అందుకే హిట్ ద థర్డ్ కేస్. ఇంకా 'నాని' గారు చాలా పెద్ద ఎక్స్‌ట్రా అంటే అడిషన్. ఆయన ఆ సినిమా ఉంటదబ్బా! ఒక విలన్ రోలు 'సుధీర్ బాబు' 'వి' సినిమాలో ఆయన లుక్సు నాకు స్టోరీ అంత నచ్చలేదు మళ్ళీ. కానీ 'నాని' గారు లుక్సు, వాయిసు మెయిన్‌గా ఆ విలన్ రోలు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో అలాగే అనిపిస్తుంది. 'హిట్ 2లో' కొంచెం చూపించారు గదా! ఒక 'నాని' గారి క్యారెక్టర్ కొంచెం వైలెంట్, బ్రూటల్. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్తున్నా. చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్‌గా ఇది హిట్ సీరీస్. సో, అందుకే కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ హైలో పెట్టుకుంటున్నా. మీరనొచ్చు ఈ డైరెక్టరు శైలేష్ అనుకున్నా. శైలేషే. శైలేష్ గారు సారీ. ఆయన 'సైంధవ్' తీశారు. నాకు 'సైంధవ్' ఓకేగా అనిపించింది. అందరూ అసలు చెత్త సినిమా అన్నారు. కానీ నాకు ఓకేగా అనిపించింది. సో, నాకెందుకో ఇది ఒక హిట్ సీరీస్. ఒక హిట్ మూవీ, హిట్ సీరీస్ అవుతుంది. సో, అందుకే ఎక్స్‌పెక్టేషన్స్ హైగా పెట్టుకున్నా. ఇంకా 1 ఇది కొంచెం కాంట్రోవర్షియల్ ఛాన్స్ రావచ్చు. కానీ 'వన్ స్పాట్‌లో దే కాల్ మోజీ' అది మెయిన్‌గా ఆ టీజర్ అయితేనే ఇంకెళ్తున్నా. ఆ మ్యూజిక్, ఆయన లుక్స్, సుజీత్ గారు వరల్డ్ బిల్డింగ్, ఇంకా ఆ సార్ అయితే అసలు చాలా హైప్ వస్తది ఆ సార్ చూసినప్పుడు. సో, మెయిన్‌గా గ్లిమ్స్ చాలా బాగా సెట్ చేసింది. ఓజీ హైప్. సో, దానితోనే ఎళ్తున్నా. మీరనొచ్చు ఈ వీడు అసలు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అని చెప్పారు ఇంట్రడక్షన్ వీడియోనే. అందుకే 'వన్ స్పాట్‌లో' అది అదంతా పక్కన పెట్టి యూనానిమస్‌గా చూస్తే పాలిటిక్స్ మళ్ళీ పక్కన పెట్టి పాలిటిక్స్ అసలు చాలా చాలా ఇదొక సినిమా ఛానల్. సో, పాలిటిక్స్ నేను చెప్పాను కదా! నాకు పాలిటిక్స్ అంత అర్థం కాదు. కానీ యునానిమస్‌గా చూస్తే 'ఓజీ' టీజర్‌కి పాజిటివ్ టాక్ వచ్చింది. అసలు ఒక ఒక
పోక్ చేయాలంటే అసలు ఒక ఛాన్స్ లేదబ్బా ఆ సినిమాకి. అంటే ఆ టీజర్‌కి. సినిమా ఎలా ఉంటదో నాకు తెలీదు కానీ ఆ గ్లింప్స్‌కి చాలా బాగా సెట్ చేసింది హైపు. సో, ఆ హైప్‌తోనే ఇంకా అందరూ ఎళ్తున్నారు. సో, అది మన టాప్ 10. ఇంకా ఆనరబుల్ మెన్షన్స్ చూస్తే 'థగ్ లైఫ్' మన కమల్ హాసన్ గారిది. 'వార్ 2' ఎన్టీఆర్ గారిది, ఇంకా హృతిక్ రోషన్ గారిది. 'విశ్వంబర' చిరంజీవి గారిది. 'కన్నప్ప' అవును 'కన్నప్ప'. ఇంకా 'అనగనగా ఒక రాజు'. ఇంకా ఇది మేబీ అని పెట్టా. ట్విట్టర్‌లో చూస్తే ఈ ఇయరే రిలీజ్ అంట. 'RC16' బుచ్చిబాబు గారితో, ఇంకా 'రామ్ చరణ్' గారితో. ఏంట్రా 'జఫా' అసలు గేమ్ చేంజర్‌తోనే అసలు ఇంకా ట్రై చేస్తున్నాం. 'RC16' ఎలా ఆ సినిమా కొంచెం హైప్ ఉందబ్బా. విజయ్ సేతుపతి గారు చెప్పారు. ఇంకా చాలా చాలా హైప్ ఉంది ఆ సినిమాకి. సో, అందుకే కొంచెం పెట్టా. సో, అది మన లిస్టు. ఇంకా ఆనరబుల్ మెన్షన్స్. సో, ఫైనల్‌గా అదే. ఇంకా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అదంతా ప్లీజ్ చేయండి. ఇంకా ఏమైనా వీడియో ఐడియాస్ వస్తే ప్లీజ్ కామెంట్‌లో పెట్టండి. ట్రై చేస్తా ఇంకా. ఒక రొటీన్ స్కెడ్యూల్ పెట్టాలంట. నేను వెన్స్‌డే ఇంకా ఫ్రైడే అప్‌లోడ్స్ ట్రై చేస్తా. అది మన మెయిన్ స్కెడ్యూల్. సో, థ్యాంక్ యూ గైస్. మళ్ళీ సీ యూ సూన్. బాయ్.